ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల సందర్భంగా ఉప్పల్లో సందడి నెలకొంది. ఉప్పల్లోని శ్రీకృష్ణ థియేటర్ వద్ద బోడుప్పల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంగరి సాయి కుమార్, గబ్బర్ సింగ్ ప్రవీణ్ పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. థియేటర్ పరిసరాలు పవన్ కళ్యాణ్ నినాదాలతో మార్మోగాయి. అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. అభిమానుల రద్దీతో ఈ ప్రాంతం సందడిగా మారింది. అన్న సైడ్ కొండే జై పవర్ స్టార్ 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 బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు జై కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఈడవడన్నా బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు జై పవర్ స్టార్ 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 నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. ఈరోజు ఉగాది పండుగ రోజున ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ కావడం మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈరోజు రిలీజ్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఉగాది పండుగ అంటేనే మన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం అని చెప్పి కూడా మీ అందరికీ తెలుసు. ఈ నూతన సంవత్సరం రోజు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ కావడం కూడా మాకు బోడుప్పల్ మెగా ఫ్యాన్స్కి, జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా అందరికీ ఆనందంగా, ఉత్సాహంగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సినిమా కాసేపట్లో రికార్డులు బద్దల కొట్టి బాక్స్ ఆఫీస్ని మరొకసారి షేక్ చేయబోతుందని కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా. ఈరోజు ఏ సినిమాతోని, ఏ హీరోతోని మాకు రికార్డులతోని, లెక్కలతోని అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అనే ఒక బొమ్మ స్క్రీన్ మీద పడితే, పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే అది ఏ టైం అన్నా కానీ, అది ఏ షో అన్నా కానీ, అది ఏ థియేటర్ అయినా కానీ ఆ సినిమా హౌస్ఫుల్ ఉండాల్సిందే. బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాల్సిందే. రికార్డులు అన్నింటినీ కూడా మరొకసారి తిరిగా రాయాల్సిందే అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక అభిమానిగా తెలియజేసుకుంటూ, ఈ సినిమాకి ఉన్నటువంటి హరిశంకర్ డైరెక్టర్ గారు, సినిమా టీం అందరికి కూడా మరొకసారి ఇంత మంచి సినిమా మాకు అందించినందుకు కూడా బోడుప్పల్ జనసేన పార్టీ తరపు నుంచి కూడా వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ. అలాగే మా ఉస్తాద్ భగత్ సింగ్ పండుగ కూడా ఈరోజే వచ్చింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కష్టపడే వ్యక్తి వచ్చేసి బోడుప్పల్ నుంచి వంగరి సాయి చాలా కష్టపడుతుంటాడు. ఎందుకంటే ఇక్కడ జనసేన గురించి అన్ని అవగాహన మొత్తం తీసుకొచ్చింది సాయి మాత్రం ఇక్కడ చాలా మంచి పనులు చేస్తున్నాడు. ఇక మీద కూడా సాయిని మాకైతే ఇక్కడ కౌన్సిలర్గా చూడాలని కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ టీం అందరికీ. థ్యాంక్ యూ. చూడడం జరిగింది, చాలా బాగుంది సినిమా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. కంపల్సరీ అన్ని రికార్డులు కూడా బ్రేక్ అవుతాయి. ఇంతకు ముందు తీసిన సినిమా ఓజీ కంటే కూడా చాలా బాగుంది. పాత ప్యారడీ సాంగ్స్, చిరంజీవి గారి ప్యారడీ సాంగ్స్ కానీ, తొలి ప్రేమ సాంగ్ మళ్ళీ పెట్టడము, ఆ స్వాగ్, ఆ స్టైలు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అదే స్టైలు కనబడ్డారు మనకు. 100% ఇది ప్రతి ఒక్క రికార్డ్ని కూడా బ్రేక్ చేసే తరహాలో ఉంది.
కంపల్సరిగా అభిమానులకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు డబల్ ధమాకా. మామూలు ఆడియన్స్ కు మాత్రం ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్, పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఇది డబల్ అంటే డబల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. 100% ఇది సూపర్ హిట్ సినిమా, నో డౌట్. ఇది కన్ఫర్మ్ కన్ఫిడ్ 100% 300-400 కోట్లు కొడుతుందని చెప్తాను. నమస్కారం, నా పేరు గిరిజన పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ లో ఆ హెయిర్ స్టైల్ కాంచెల్లి, మన డ్రెస్సింగ్ సెన్స్ కాంచెల్లి, గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ లో చూడడం, మళ్ళా హరిశంకర్ గారు అలా చూపిస్తేనే మాకు పూనకాలతో ఊగిపోతాం. ఆయన స్క్రీన్ పైన కనిపిస్తేనే ఆ వైబ్రేషన్స్ వేరే. ఒక 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ హరిశంకర్ గారు ఆ రేంజ్ లో తీయడం, మళ్ళీ పోలీస్ గెటప్ లోనే ప్రెజెంట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ తర్వాత కాలు మెదిపి ఒకసారి స్క్రీన్ పైన డ్యాన్స్ చేస్తే ఆ పూనకాలతో ఊగిపోతాము. అదే పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తుంటే మాకు ఆ కళ్ళల్లో ఆనందం వేరే ఉన్నది. ఆయన స్క్రీన్ పైన దర్శించుకోవడానికి పోతున్నాము.